జూనియర్ ఎన్టీఆర్ పేరు మీద 100 కోట్ల ఫండ్ కలెక్టింగ్. సో ఈ మాట ఎంతమందికి తెలుసో, సోషల్ మీడియా వాడుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయం తెలిసే ఉంటుంది. అదే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని చెప్పుకొని కొంతమంది ఆయన పేరు మీద 100 కోట్లు కలెక్ట్ చేస్తామంటే 100 కోట్లు కలెక్ట్ చేసి ఎవరికైతే అవసరం ఉంటుందో, ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తామంటూ వాళ్ళు మాట్లాడడం జరిగింది. సో మరి ఇది ఆ నోట ఈ నోట, ఆ పేజ్ ఈ పేజ్ ద్వారా ఎన్టీఆర్ గారి అఫీషియల్ టీం దగ్గరికి కూడా వెళ్ళింది. అయితే ఎన్టీఆర్ గారి టీం తరపున ఒక లెటర్ బయటకు వచ్చిందనమాట. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ యొక్క విషయానికి ఎన్టీఆర్ గారికి ఏ మాత్రం కూడా సంబంధం లేదు. మీకు అందరికీ తెలిసిందే, ఎన్టీఆర్ గారు ఏదైనా ప్రోగ్రామ్ కండక్ట్ చేసినా, ఎవరికైనా హెల్ప్ చేసినా, ఏం చేసినా కూడా అఫీషియల్గా మా ఒక టీం ద్వారా మీకు బయటికి నోట్ రిలీజ్ అవుతుంది. అలాంటప్పుడు అసలు మా టీం తరపు నుంచి కానీ, ఎన్టీఆర్ గారి తరపు నుంచి కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, ఇలాంటి ప్రెస్ నోట్ లేకుండా ఈ విధంగా ఎందుకు చేస్తారు? సో వాళ్ళు ఖచ్చితంగా ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అయితే కాదు, వాళ్ళు ఏదో స్వలాభాల కోసం ఎన్టీఆర్ గారి పేరు వాడుకొని చేస్తున్నటువంటి పని ఇదంతా కూడా. సో ఆ తర్వాత ఎవరైతే ఈ ఫండ్ మేము రైజ్ చేస్తున్నామని చెప్తున్నారో వాళ్లకు, మాకైతే ఎన్టీఆర్ గారికి టీంకి అయితే అసలు సంబంధం ఏమాత్రం కూడా లేదు. ఒకవేళ మీరు ఫండ్ రైజ్ చేస్తామో ఎవరైనా మీ దగ్గరికి వచ్చినా కూడా వాళ్ళకి మీరు డబ్బులు ఇచ్చి మోసపోయినా కూడా ఆ తర్వాత మేము మోసపోయాము, ఎన్టీఆర్ వల్ల మోసపోయామంటే దానికి ముందుగానే చెప్తున్నాం, అసలు మాకైతే సంబంధం లేదు. సో దయచేసి ఇలాంటి వాటిని మాత్రం అవాయిడ్ చేయండి. ఒకవేళ నిజంగానే ఈ విధంగా మేము హెల్ప్ చేస్తాము అనుకుంటే ఆయనే స్వయంగా చెప్తాడు, మేమే స్వయంగా అఫీషియల్గా చెప్తాము. కానీ అసలు వితౌట్ మై పర్మిషన్, వితౌట్ మా ఒక పర్మిషన్ లేకుండా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఆ విధంగా ఏ విధంగా మీరు ఫండ్ రైజింగ్ చేస్తారు, ఏ విధంగా మీరు సహాయాలు చేస్తారు? సో దయచేసి ఎన్టీఆర్ గారి పేరు మీద ఎవరైనా ఈ విధంగా మీ దగ్గరకు వచ్చినా కూడా ఎవ్వరు మాత్రం డబ్బులు అయితే ఇవ్వకండి. ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నా కూడా మాకైతే సంబంధం లేదు అంటూ ఎన్టీఆర్ గారి టీం తరపున అఫీషియల్గా ఒక ప్రెస్ నోట్ అయితే విడుదలయ్యింది. అంటే ఈ మధ్యకాలంలో ఇలాంటివి చాలా ఎక్కువ అయిపోయాయి. వాళ్ళ వ్యక్తి పేరు చెప్పి వీళ్ళు డబ్బులు తీసుకోవడం, ఆ తర్వాత వాళ్ళ మీద నిందపడడం, వాళ్ళ మీద కేసులు కోర్టులు అంటూ తిరగడం, ఇలాంటి ఈ విధంగా సెలబ్రిటీస్ విషయంలో చాలా జరుగుతూ ఉంటాయి. అందుకోసం అని చెప్పేసి వాళ్ళు ముందుగా జాగ్రత్త పడుతూ ఉంటారు. సో దయచేసి మేమే అఫీషియల్గా చెప్పేంత వరకు ఎవ్వరు కూడా దాని గురించి, అసలు ఎవరైనా వచ్చినా కూడా ఎవరు డబ్బులు ఇవ్వకండి, దాని గురించి రియాక్ట్ అవ్వకండి అని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట. సో ఖచ్చితంగా ప్రతి ఒక్క సెలబ్రిటీ కూడా ఈ విధమైనటువంటి కార్యాచరణ సిద్ధం చేసుకోవాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించుకోవాలి. లేకపోతే ఈ విధంగా ఖచ్చితంగా చాలా మంది కూడా వాళ్ళ పేర్ల మీద డబ్బులు తీసుకొని ఇంకా వాళ్ళకే వెన్నుపోటు పొడిచే విధంగా జరుగుతుందన్నమాట. ఆఖరికి వస్తే ఎవరైతే సెలబ్రిటీస్ ఉంటారో, ఎవరి పేరైతే వాడుకుంటారో వాళ్ళే ఒక అంటే నిందితులుగా మిగిలిపోతూ ఉంటారనమాట. సో ఆ విధమైనటువంటి పరిస్థితులు రాకూడదు అంటే ముందుగానే ఈ విధంగా చర్యలు తీసుకోవాలి. సో మొత్తానికైతే జూనియర్ ఎన్టీఆర్ గారి టీం తరపున ఆ 100 కోట్ల దానికి కానీ, ఆ ఫండ్ రైజింగ్కి మాకైతే ఎలాంటి సంబంధం లేదు అంటే అయితే వాళ్ళు చెప్పారు. సో మీ దగ్గర కూడా ఎవరైనా ఆ విధంగా ఫండ్ రైజింగ్ కోసం వచ్చామని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ గారి పేరు చెప్తే మాత్రం ఎవ్వరు డబ్బులు ఇవ్వకండి. అండ్ ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు కూడా ఇన్ఫార్మ్ చేయండి.